ఈ రోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే. మామూలుగానే కార్మికుల జీవితాలు వారి క్షేమం కోసం నిరంతర పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇక ఇందులో కూడా వలస కార్మికుల బతుకు చిత్రం అయితే అగమ్య గోచరమే అని చెప్పాలి. పని కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతూ ఉంటారు వలస కార్మికులు. ఉపాధి కోసం ఇటు కుటుంబాలను కన్న ఊరిని వదిలిపెట్టి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు చాలా మందే ఉన్నారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. గల్ఫ్ బాధితుల బాధలు తీర్చడానికి ప్రభుత్వాలు ఏళ్ల నుంచి కష్టపడుతున్నట్టే ఉన్నా ఇప్పటికీ కూడా అవన్నీ అపరిష్కృతంగానే కనబడుతున్నాయి. అయితే ఇక ఇప్పుడు కరోనా సమయంలో తోడుగా ఉండాల్సిన కంపెనీలు కార్మికులను పొమ్మంటున్నాయి. దేశంగాని దేశంలో గల్ఫ్లో అవస్థలు పడుతున్నారు కార్మికులు. మన దేశంలో కూడా ఎక్కడి వారు అక్కడే ఉండాలి అన్న ఆదేశాలు జారీ చేశాయి మన ప్రభుత్వాలు. అయితే తాజాగా వలస కార్మికులకు ఊరటనిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎక్కడి వారు వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు వారి ప్రాంతాలకు వెళ్లే వెసులుబాటును కల్పిస్తూ 2 రోజుల క్రితం ఒక ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు గల్ఫ్ బాధితుల విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు ఏం ఆలోచిస్తున్నాయి, అసలు అక్కడ ఉన్న తెలుగు వారి కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, మేడే సందర్భంగా గల్ఫ్లో ఉన్న తెలుగు కార్మికుల గురించి స్పెషల్ డిబేట్ ఇప్పుడు చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు ఉన్నారు నంగి దేవేందర్ రెడ్డి గారు, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్, అలాగే బసంత్ రెడ్డి గారు, గల్ఫ్ తెలంగాణ ప్రెసిడెంట్, అలాగే దుబాయ్ నుంచి వ్యాపారవేత్త అయిన రామచంద్రారెడ్డి గారు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే శ్రీనివాస్ గుప్తా గారు గల్ఫ్ కార్మికుడు, ఆయన బహ్రైన్ నుంచి మనతో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి అందరికీ. నమస్కారం మేడం. ముందుగా శ్రీనివాస్ గుప్తా గారు, మేడే శుభాకాంక్షలు. గల్ఫ్ దేశంలో ఒక కార్మికుడిగా ఎప్పటి నుంచి ఉన్నారో మీరు, మీకు మేడే శుభాకాంక్షలు. ఏ విధంగా ఉందండి అక్కడ పరిస్థితి? నమస్కారం మేడం. నమస్కారం మేడం. నా వాయిస్ వినబడుతుందా మీకు? వినబడుతుంది మేడం. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్తే. మీకు మేడే ముందు హెచ్ఎంటీ వారికి మాకు అవకాశం కల్పించిన హెచ్ఎంటీ వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేడే సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శ్రీనివాస్ గుప్తా గారు, ముందుగా మీరే చెప్పాలి, మీరు ఎప్పుడు గల్ఫ్కి వెళ్ళడం జరిగింది, ఏ పని మీద అక్కడికి వెళ్ళారు, మన వాళ్ళ అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది, కరోనా తర్వాత ఎలా ఉంది కార్మికుల పరిస్థితి అక్కడ? మేడం నేను ఇక్కడికి బేరన్ను 2002లో వచ్చాను మేడం. నేను ఇప్పుడు కరోనా కంటే ముందు పర్వాలేదు, కరోనా తర్వాత చాలా పరిస్థితి ఇక్కడ చాలా తారుమారు అయిపోయినాయి మేడం. ఇంతకుముందు కరోనా కంటే ముందు ఎలా ఉండే అంటే గల్ఫ్ కార్మికుల కోసం ఇక్కడ కంపెనీలు పనిచేయించుకుంటుండే. అప్పుడు ఇంటికి వెళ్దామన్నా కానీ లీవ్ శాంక్షన్ చేయకపోతారు. ఇప్పుడు వద్దని చెప్పినా కానీ ఇంటికి వెళ్ళే పని ఏం లేదు, కూడా పని అంతా. కాబట్టి కార్మికులందరినీ ఇంటికి వెళ్ళే వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం చాలా మందికి ఇక్కడ లాక్డౌన్ ఉన్నది మేడం. బహ్రెయిన్లో లాక్డౌన్ ఉంది కాబట్టి చాలా కంపెనీలో పని లేదు. చాలా మంది ఇప్పటికీ ఇక్కడ సోషల్ సర్వీస్ చాలా మంది చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చాలా మంది రైస్, ఫుడ్, ఆయిల్ సప్లై చేస్తున్నారు. మన ఇండియన్ క్లబ్ నుంచి కూడా చేస్తున్నారు. కాకపోతే చాలా మందికి ఇక్కడ పనులు లేవు, చాలా మంది దీనావస్థలు ఉన్నారు మేడం. ఏ కార్మికుడిని కదిలించినా కానీ ఇదే పరిస్థితి ఉంది. ఇంటికాడ ఫ్యామిలీ ఉంది, ఇక్కడ మేము ఉన్నాము, ఎవరికి ఏమైనా వెళ్ళలేని పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. కాకపోతే మాకు ఏముంది ఉండి అంటే ఒక తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ అంటూ మాకంటూ వస్తే మా భవిష్యత్తు మారుతాననుకున్నాం మేడం మేము. అలాంటిది 2015లో కవిత మేడం గారు మేము ఉన్నటువంటి బేరెన్కే వచ్చారు. బేరెన్కే వచ్చి మా నిజామాబాద్ ఎంపీ ఆమె అప్పుడు ఏమని చెప్పారు, ఈ గల్ఫ్ దేశాలు కూడా నా నిజామాబాద్కు ఒక నియోజకవర్గం అని చెప్పి ఎల్లవేళలా మేము గల్ఫ్ కార్మికులకు ఉంటామని చెప్పి మళ్ళీ ఇప్పటివరకు కనిపించకుండా పోయారు మేడం. కాబట్టి కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు, గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ కార్పొరేషన్ ఏర్పడేస్తామని చెప్పి చాలాసార్లు చెప్పారు. కానీ ఇంతవరకు దాన్ని ఉంచే లేదు, దాన్ని జాడనే లేదు మేడం. కాబట్టి గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఖచ్చితంగా గల్ఫ్ కార్పొరేషన్. శ్రీనివాస్ గుప్తా గారు, ఒక్కొక్కటిగా చర్చిద్దాం. అంటే కరోనా ముందు సమస్యలు ఏమున్నాయి, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ ప్రభుత్వాన్ని? ఒక గల్ఫ్ కార్మికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే సమస్య పోతుందా, లేదంటే మీరంతా అసలు గల్ఫ్కి వెళ్ళడం ఇష్టం లేకుండా ఇక్కడే ఉండాలనుకుంటున్నారా? ఒక్కొక్కటిగా చర్చిద్దాము. రైట్. అక్కడైతే లాక్డౌన్ వల్ల గల్ఫ్కు వెళ్ళిన ప్రతి కార్మికుడు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. రైట్. అలాగే ఒకసారి రామచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళదాం. ఆయన దుబాయ్లో ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు. రామచంద్రారెడ్డి గారు,
నమస్తే అండి. నమస్తే దేవేందర్ రెడ్డి అన్న, నమస్తే బసంత్ రెడ్డి అన్న. రామచంద్రారెడ్డి గారు, చెప్పండి మేడం. ముఖ్యంగా గల్ఫ్ కార్మికుల విషయంలో అక్కడ ప్రభుత్వాలు కరోనా తర్వాత అందరూ ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోండి అని ఒక ఆదేశాలు ఇచ్చాయి. అప్పుడు అందరూ కూడా కార్మికులు అగమ్య గోచరంగా ఉన్నారు అనే వార్త వచ్చింది. కరోనా తర్వాత అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయా? తప్పకుండా. ఇప్పుడు ఇక్కడ అంటే బిజినెస్ పరంగా అయితే ప్రాజెక్ట్స్ అన్ని స్టాప్ చేశారు. సో కార్మికులందరూ కూడా ఇప్పుడు రూమ్ లోనే ఉండడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా కోరుకుంటుంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మేము మా ఇంటికి పంపించేస్తే అట్లీస్ట్ మా వాళ్ళతో చూసుకుంటానన్న సంతోషంగా ఉంటాము, అక్కడ గడుపుతాము. ఇక్కడ బిక్కు అనుకుంటా రూమ్ నుంచి బయటకు రాకూడదు, పనులు లేవు, తినడానికి ఇబ్బంది, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కరోనా వచ్చినా కానీ వాళ్ళకు సరిగా కేర్ చేయడానికి ఎలాంటి ఫెసిలిటీస్ కూడా అంటే లేవు. కొన్ని ఇప్పుడు బెంగళూరు, కేరళ వాళ్ళు చాలా యూనియన్స్ ఉన్నాయి, వాళ్ళు చాలా చూసుకుంటున్నారు. స్పెషల్ గా వచ్చేసి మన తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకి ఎలాంటి ఇక్కడ చెప్పుకోవడానికి ఎలాంటి దిక్కు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ నుంచి చూస్తున్నాము సోషల్ మీడియాలో బసంత్ రెడ్డి గారు కానీ దేవేందర్ రెడ్డి అన్న కానీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో మొన్న అలాగే బసంత్ రెడ్డి గారు అక్కడ మన అజ్మాన్ లో వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్నారని నంబర్ ఇస్తే మా వల్ల వీలైనంత సహాయం చేసి అక్కడ మెసేజ్ పాస్ చేయడం జరిగింది. సో వర్కర్లు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, అంటే అక్కడ ఫుడ్ల ఏర్పాట్లు లేదంటే వాళ్ళందరూ కూడా స్టే చేయడానికి ప్లేసుల ఏర్పాట్లు అది కూడా ఏం చేయలేదా ఆయా కంపెనీలు? షెల్టర్స్ అంటే ఇప్పుడు స్పెషల్ గా అంటే ఇప్పుడు ఏమైనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకు స్పెషల్ షెల్టర్స్ అంటే కంపెనీ ఏర్పాటు చేయడం అంటే కొంచెం ఇబ్బందిగానే అవుతుంది. సో ఈ కొన్ని మన ఇండియన్ అసోసియేషన్, ఇండియన్ కౌన్సిలేట్ కూడా వాళ్ళు చొరవ తీసుకొని కూడా కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఎందుకంటే ఓవరాల్ మెజారిటీ అంతా మన ఇండియన్ ఎఫెక్టెడ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సో అది చాలా ఇబ్బందికరంగా ఉంది ఫెసిలిటీస్ అనేది. సో కొంచెం ఈ ట్రావెలింగ్ అనేది ఒకసారి ఫ్లైట్స్ ఏమన్నా చాలైతే వీళ్ళు వెళ్ళిపోవడానికి చాలా మంది సుముఖంగా ఉన్నారు. సో అలాంటి ఏమన్నా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే మన ప్రభుత్వం చొరవ తీసుకొని, లేదంటే ఇక్కడ మన తెలుగు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఏదన్నా ఒక డెస్క్ లాంటిది మొన్న బసంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, అలాంటిది ఏమన్నా ఏర్పాటు చేస్తే వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి అలాంటి ఏమన్నా సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని మన ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. రైట్ అండి. దేవేందర్ రెడ్డి గారు, అక్కడ గల్ఫ్ సమస్య, గల్ఫ్ బాధితులు అనేది మన సమస్యల్లో లేదంటే మన మేనిఫెస్టోల్లో ఎప్పుడూ జరుగుతున్న సమస్య, నలుగుతున్న సమస్య. దాని మీద ఏ ప్రభుత్వాలు ఎంతో కొంత చేస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ అపరిష్కృతమే నిజానికి. అంటే ఎందుకు ఇంత ఉంది సమస్య? అసలు గల్ఫ్ దేశానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది లిస్ట్ ఉందా మన దగ్గర? ఉంది. ముందుగా ప్రపంచ కార్మికుల దినోత్సవం, అందులో మీ HM-TVకి మరీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి రోజు, కార్మికులు సాధించుకున్నటువంటి ఒక గొప్ప రోజున లైవ్ అవకాశం ఇవ్వటం అనేది మీ యాజమాన్యానికి మా తరపున, గల్ఫ్లో పనిచేస్తున్న ప్రవాసీ కార్మికులందరి తరపున మీకు ధన్యవాదాలు. అయితే మీరు అడిగిన క్వశ్చన్కి వాస్తవంగా మొన్నటి వరకు కూడా ప్రాపర్ స్టాటిస్టిక్స్ అనేవి లేవు, కాకపోతే అజంప్షన్స్ మాత్రమే. ఇప్పటివరకు ఇమిగ్రేషన్లో ఎంతమంది ఇమిగ్రేట్ అవుతున్నారు, ఎంతమంది మైగ్రేట్ అవుతున్నారు, ఇమిగ్రేట్ అవుతున్నారు, అంటే పోయే వాళ్ళు ఎంతమంది, వచ్చే వాళ్ళు ఎంతమంది అనేటటువంటి ప్రాపర్ స్టాటిస్టిక్స్ మాత్రం ఎవరు చేయలేదు. ఎస్, చనిపోతున్నటువంటి వాళ్ళు ఎంతమంది, వెళ్ళే వాళ్ళు అసలు విజిట్లో వెళ్తున్నారా, లేకపోతే టూరిస్ట్ వీసాల్లో వెళ్తున్నారా, బిజినెస్ వీసాల్లో వెళ్తున్నారా అనేటటువంటిది వాస్తవంగా లేదు. కాకపోతే మొన్న ఒకటి మనకు పార్లమెంట్లో అడిగినటువంటి క్వశ్చన్లో వచ్చినటువంటిది ఏంటంటే దాదాపు ఓన్లీ గల్ఫ్ సెగ్మెంట్లోనే ప్రవాసీలు 84,96,000 మంది పనిచేస్తున్నారు అనేది ఒక గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక స్టాటిస్టిక్స్. అంటే దాని గవర్నమెంట్ పార్లమెంట్లో చెప్పిందంటే దాన్ని మనం హ్యావ్ టు అజ్యూమ్. అయితే దాంట్లో 17% మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు అనేది ఒక అంచనా. అంటే 14,70,000 మంది, అంటే దాదాపుగా 15 లక్షల మంది మన తెలంగాణ నుంచే పనిచేస్తూ ఉన్నారు అనేది ఒక అంచనా. ఆన్ యావరేజ్ ఆంధ్ర నుంచి ఇంకొక 1% ఎక్కువ తీసుకుని ఒక 16 లక్షల మంది ఆంధ్ర నుంచి ఉంటారు అనేది ఒక అంచనా. సో ఈ రకమైనటువంటి దుస్థితిలో వాస్తవంగా ప్రభుత్వాలు మాత్రం అనుకున్నంత రేంజ్లో, అంటే వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమం కానీ, ఇందాక మీరు అన్నట్టు ప్రభుత్వం ఏం చేస్తుంది, గత ప్రభుత్వాలు కూడా ఏం చేసినాయి అన్న దాంట్లో కనుక మనం కొద్దిగా లోతుగా చర్చించగలిగితే, అంటే చాలామంది కార్మికులు ఈరోజు వలసపోయినటువంటి గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ టోటల్ అరబ్ కంట్రీస్లో
పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ మలేషియా కానీ సింగపూర్ కానీ, అంటే మనం ఒక గల్ఫే చూస్తాం, ఇంకా మలేషియా లాంటి ఇంకో దేశం కూడా మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, కాకపోతే అవి ఎక్కువ అంత అనుకున్నంత బయటికి రావు వాస్తవంగా. సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక సంక్షేమం కోసం కానీ, లేకపోతే మన ఉద్యమంలో చూసినాం చాలామంది కార్మికులు వాళ్ళు ఫండింగ్ చేసారు తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ వస్తే మా బతుకుల కోసం మాకు కనీసం భరోసా బోర్డు ఏర్పడుతుందేమో అని, అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ సెల్ అంటున్నాం, అంటే లేకపోతే ఎన్ఆర్ఐ పాలసీ అంటున్నాం జనరల్గా. ఒక గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పడితే ఇప్పుడు మామూలుగా అన్నింటికి కూడా ఇప్పుడు మనకు ఇక్కడ కొన్ని సంఘాలకు కానీ లేకపోతే కొన్ని యొక్క యాక్టివిటీస్ కానీ ఒక బోర్డ్స్ ఎట్లా ఏర్పాటు చేస్తారు, ఆ తరహాలో మాకు కూడా ఒక బోర్డు ఏర్పడితే మేము డెఫినెట్గా బాగుంటుంది అని చెప్పేసి ఎన్ఆర్ఐ పాలసీ, కాంప్రహెన్సివ్ పాలసీ రావాలని చెప్పి అందరూ ప్రయత్నం చేసిండ్రు. చాలామంది అందరికంటే ఎక్కువ కూడా గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ చేశారు. ఎందుకంటే గల్ఫ్లో మీకు ఎన్నేళ్ళున్నా మళ్ళీ హ్యాస్ టు రీలొకేట్ టు బ్యాక్ హోమ్, అంతే, ఇంకా నో ఆప్షన్ ఎట్ ఆల్. అంటే యూ విల్ నాట్ గెట్ ఎనీ గ్రీన్ కార్డ్, H1 ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇంకోటి ఏంటంటే ఆయన సంపాదించిన 90% అమౌంట్, అది 10,000 ఉండని, 1,00,000 ఉండని, 10 లక్షలు ఉండని, ఈ విల్ రెమిట్ బ్యాక్ టు ఫ్యామిలీ. ఆయన ఏమి ఉంచుకోడు అక్కడ, ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెద్ద చేయరు. ఎవరో ఇట్లాంటి రామచంద్ర రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఎవరన్నా ఉంటే అక్కడ ఏదో గిల్లాలుగా ఉంటారు, అక్కడ సెటిల్ అవుతారు. ఇక మాక్సిమం అంటే ఇప్పుడు వర్కర్సే ఎక్కువ కేటగిరైజ్డ్, వాళ్ళు పంపించేటటువంటి అమౌంటే మనకు అంటే స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే 6,000 కోట్ల రూపాయల సంవత్సరానికి గల్ఫ్ నుంచి పంపిస్తున్న డబ్బు వస్తుందని చెప్పి మనకు ఉన్నటువంటి అధికారిక లెక్కలు. 6,000 కోట్లు అంటే 6,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి వస్తుంటే దాదాపుగా 18% 20% మనం ఇవాళ ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తా ఉన్నాం. ఇలా ప్రవాసీడు పంపించిన డబ్బుకైతే ఎగ్జామ్షన్ ఏం లేదు కదా. మీరు ఎన్ఆర్ఐలు మీ ఎన్ఆర్ఐ డబ్బుతో మీరు కొంటే జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదనో లేకపోతే ఇంకో రకమైన ఎగ్జామ్షన్స్ అయితే ఏమి ఉండవు. సో వాళ్ళు ఈరోజు మళ్ళీ బ్యాక్ గవర్నమెంట్కి ఇస్తున్నటువంటి ఆదాయము దాదాపుగా అంటే 20%, వచ్చిన 6,000 కోట్లలో 20% అంటే దాదాపుగా మళ్ళీ ఒక 100-200 కోట్ల రూపాయలకి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే మళ్ళీ బ్రతకడం, ఇప్పుడు నేనైతే ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యి బతకను, లేకపోతే ప్రభుత్వం నాకు ఏదో 12 కిలోల బియ్యం ఇస్తే అంటే నేనేం బతకను. ఇలా గల్ఫ్లో పనిచేస్తున్న శ్రీనివాస్ గుప్తా లాంటి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కాదు, శ్రీనివాస్ గుప్తా సైతం అక్కడే బ్రతుకుతున్నాడు. అంటే ఇలా బర్డెన్ కాదు రాష్ట్రానికి. శ్రీనివాస్ గుప్తా ఇంకా 4గురిని పోషిస్తున్నాడు. అక్కడ నుంచి ఆయన కష్టపడి సంపాదించి ఇంటికి పంపించి వాళ్ళ ఇంట్లో మందులు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వ్యవసాయం కానీ లేకపోతే పిల్లల చదువులకు కానీ అన్నీ ఆయన్నే చూసుకుంటున్నాడు అనమాట. రేపు ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఈ కోవిడ్ అటాక్ చేసినటువంటి తరుణంలో నిజంగా మరి వీళ్ళ పరిస్థితులు రేపు ఇప్పుడు శ్రీనివాస్ గుప్తా అన్నాడు, మేము ఇంతకుముందు పోతామంటే కూడా మమ్మల్ని ఓనిచ్చేటోళ్ళు కాదు, ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అనే చెప్తున్నారని చెప్పి ఆయన ఆవేదన మనకు కనపడ్డది. అంటే ఇవాళ కంపెనీలు ఏం చేసినాయంటే మొన్న చూసినాం మనం, మీ టీవీలో కూడా చాలా బాగా చూపించినారు. యూఏఈలో ప్రభుత్వం అంటే దుబాయ్లో మీరందరూ మీ యొక్క వర్కర్స్ని వెళ్ళి తీసుకుపోమని చెప్తున్నాం, అయినా మీరు పట్టించుకోవట్లేదు, మీకు సీరియస్నెస్ లేదా అని వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చాలా సీరియస్గా ట్వీట్ చేసింది. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది దీన్ని బట్టి అంటే దుబాయ్ లాంటి ఒక యూఏఈ లాంటి పెద్ద దేశమే, అంటే గల్ఫ్లో యూఏఈ అనేది ఒక పెద్ద కింగ్డమ్, అది హెడ్, అన్ని గల్ఫ్ కంట్రీస్కి యూఏఈ అనేది ఒక హెడ్. అట్లాంటి దేశమే ఈరోజు తీసుకోపోమని అంటే ఇక బహ్రెయిన్, కువైట్ లాంటి దేశాలు ఇంకా ఈ మామూలుగా ఒమాన్ లాంటి దేశాలు ఏం చేస్తాయి ఇంకా. కనుక వీళ్ళందరూ ఇప్పుడు 3.5 లక్షల మంది కరోనా ఎఫెక్ట్ వచ్చిన తర్వాతే అక్కడ ఉద్యోగాల పరిస్థితి ఏంటి, ఎంతవరకు ఈ కంపెనీలు నడుస్తాయి, ఎంతమందికి మనం సాలరీలు ఇవ్వగలుగుతాము అనేది వాళ్ళు అంచనా వేసుకున్నారు. అంటే వాళ్ళకి వాళ్ళు అంటే కోవిడ్ ఒక యాక్షన్ జరుగుతుంది, లిస్ట్ అవుట్ చేసుకోవడం తప్పు కాదు, నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోమని చెప్పడం, తీసుకువెళ్ళిపోమని అంటే ఒక రకంగా. ఇప్పుడు బసంత్ రెడ్డి గారితో yes please. బసంత్ రెడ్డి గారు, గల్ఫ్ తెలంగాణ ప్రెసిడెంట్గా మీకు అక్కడ వారి కష్టాలు ఏంటో తెలుసు. మనం చూస్తూ ఉంటాం దాదాపుగా వారానికో 4 రోజులకు ఒకసారి ఏదో ఒక వార్త, ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై కనీసం ఆ మృతదేహాన్నైనా తెప్పించండి అని వేడుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక కరోనా తర్వాత డెఫినెట్గా వాళ్ళ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిస్థితిని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారా? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను, పిఎం గారికి పిఎం ఆఫీస్కు లెటర్ రాసినాను. ఇప్పుడు ఏంటంటే కార్పొరేషను పాలసీ ఇవన్నీ ఉన్నా కానీ మన కార్మికులకు తక్షణమే హెల్ప్ జరగాలంటే ఒక తెలుగు డిస్క్ అక్కడ గల్ఫ్ దేశాలలో ఒక తెలుగు 2 అధికారులను పెట్టి ఇక్కడ మీ సమస్యలు ఏమైనా చెప్పండి అని చెప్తే అక్కడ ఒక మంచి ఫలితాలు ఇస్తాయి. అక్కడ తెలుగు వాళ్ళు ఎవరైనా పోయి మా సమస్య ఇది సార్, మాకు పాస్పోర్ట్ లేదు, మా వాడు జైల్లో ఉన్నాడు, మా వాడు టికెట్ లేదు, రకరకాల సమస్యలు, ఆ సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. ఆ హెల్ప్ డిస్క్ ద్వారా వచ్చిన డాటా తీసుకొని మన ఎంబసీకి అటాచ్ చేయడం లేకుంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అటాచ్ చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు గల్ఫ్ దేశం వెళ్ళారంటే చిన్న చూపు. ఎందుకంటే ఇప్పుడు దేశానికి ఆర్మీ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో మన దేశానికి ఆర్థిక వ్యవస్థ
బలోపేతానికి కూడా గల్ఫ్ దేశం నుంచి ఎంతో డబ్బు వస్తుంది. అంటే ఆ డబ్బు వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఏర్లై పారుతుంది. అంటే గల్ఫ్ దేశం పోయిన వాళ్ళంతా అత్యంత పేదవాళ్ళు, మారుమూల ప్రాంతం వాళ్ళు. అక్కడ ఏ ఏ పనులు చేస్తుంటారండి బసంత్ రెడ్డి గారు? 90% లేబర్ అండి, అన్స్కిల్ లేబర్. అన్స్కిల్ లేబర్ మీద పోతారు. ఒక ₹1,00,000 ఇచ్చి కూలి పనికి పోతారు. ఇప్పటికీ పరంపర కొనసాగుతుంది. గతం నుండి నడుస్తుంది ఇప్పటికీ పరంపర. ఈ పరంపర ఆగాలంటే ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఇంకా ఇప్పుడు మేల్కోకుంటే ఇక ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంటుంది అక్కడ. తక్షణమే మేల్కొని మన భారతదేశం, మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, మన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంపై ఒత్తిడి పెంచి అక్కడ ఆ దేశస్తులు ఏమంటుంటే, మన కోయిటలు ఏమంటుంటే మీ భారతీయులను తీసుకెళ్ళని చెప్తారు. మనల్ని తీసుకొని సిద్ధంగా లేరు. అంటే వాళ్ళు ఎడువాలా? మన భారతదేశానికి రావాలి కదా. మన భారతీయులు మన దేశం తీసుకొని సిద్ధంగా లేదు. దీని మీద కేంద్ర ప్రభుత్వం తక్షణమే నేను అడిగినట్లుగా అంటే పనులు అంటే అన్ని పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి అన్ని రకరకాల పనులు చేస్తూ ఉంటారు కదండి. అలాంటప్పుడు ఇక్కడ మన ఇప్పుడు ఇంకా పనిచేస్తున్నారా? కరోనా సమయంలో కూడా వీళ్ళు పనిచేస్తున్నారా? మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రాల్లో మన పారిశుద్ధ్య కార్మికులకి ఇలా సెల్యూట్ చేసి మరి జాగ్రత్తగా పనిచేయించుకుంటున్నాం. అక్కడున్న మన వాళ్ళ పరిస్థితి ఏంటి? సెల్యూట్ సంగతి అటుంచితే కనీసం వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకునే నాదుడు అక్కడ ఉన్నాడా? కరోనా సోకినా కానీ వైద్యం లేక, టెస్టులు లేక డ్యూటీ చేపిస్తారు. ఇప్పటికి ఎట్లా అంటే హుకుం చేస్తుంది కంపెనీ, కంపల్సరీ మీరు డ్యూటీ చేయాలని చెప్పేసి. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలే పరిస్థితి లేదు. ఎవరికి ఎంబసీలోకి వెళ్తే ఎంబసీలో పట్టించుకోరు. ఎంబసీలో తెలుగు అధికారులు ఉండరు. వాడు అన్నమో రామచంద్ర డ్యూటీ చేయాల్సిందే. అలా చేసి మొన్న అజమానుల తీవ్ర ఒత్తిడి హెచ్ఎన్టీలో చూపించారు. అసలు వాళ్ళు మేము సంధించకుండా మొత్తం వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి. ఎట్లా అంటే దగ్గు, తుమ్ము అన్నీ అప్పటికి విపరీతంగా అయిపోయినాయి. ఇప్పుడు వైద్యం అందిస్తారు వాళ్ళకు. ఆ క్యాంపులో ఉన్న వాళ్ళందరికీ వచ్చింది కరోనా. దాదాపు 80 మందికి వచ్చింది. ఆ సరౌండింగ్ ఉన్న కొన్ని వేల మందికి వచ్చిండు కరోనా. తెలుగు వాళ్ళకు 12 మంది టెస్ట్ చేపిస్తే 12 మందికి వచ్చింది. ఆ 12 మందికి మొత్తం అందరితో కలిసి తిరిగిరు. అంటే ఆ క్యాంప్ మొత్తం వచ్చింది. ఇంకా మిగతా వాళ్ళ టెస్ట్ లేవు. అంటే మన భారతీయులను పట్టించుకోలేరు. ఇంతకుముందు వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్, వాళ్ళకి ట్రీట్మెంట్ అందుతుంది. ఇంకా మొన్న దీని తర్వాత కొద్ది ఇష్యూ అవ్వగానే ఉన్నారు. వారికి కూడా టెస్టులు చేయించాలా? ఇప్పుడు కొత్త ఏంటంటే ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులకి ఇంకా టెన్షన్ ఉంటుంది కదా. కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అక్కడ పాకిస్తాన్లో సేమ్ కంపెనీలా పాకిస్తాన్లో 1 వీక్ ముందు తీసుకోవాలి హాస్పిటల్కు, మనలో తీసుకోపోయే. అంటే పాకిస్తాన్లో ఒకలాగా ట్రీట్మెంటు, మనలో ఒకలాగా ట్రీట్మెంటు. ఇది తీవ్ర గందరగోళం జరుగుతుంది. దీని మీద కరోనా నేపథ్యంలో ఇంకా సౌదీలో కానీ, దుబాయ్లో కానీ, కువైట్లో కానీ, బేరన్లో కానీ, ఇరాక్ లాంటి ప్రదేశాల్లో, మలేషియా లాంటి ప్రదేశాలలో వందలు కాదు వేలాది మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. ఎవరైతే మనలో రావడానికి సిద్ధంగా ఉన్నారో వారికి ప్రత్యేక విమానాలు పెట్టి తెప్పించి ఇప్పుడు భారతదేశానికి ఒక ఆర్మీ వ్యవస్థ. ఆర్మీ హాస్పిటల్లో ఎక్కడైనా ఉంచవచ్చు, వారిని క్వారంటైన్ చేయొచ్చు. మన దేశానికి ఆ శక్తి ఉంది. కానీ దేశానికి శక్తి ఉంది కానీ పట్టించుకోలేరు. మొన్న జరిగిన ఇష్యూ, అజమానా జరిగిన ఇష్యూ అదే ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా అయితే అసలు మామూలు ఉండకపోతుంది. అంటే గల్ఫ్లో ఉన్నారంటే చిన్నచూపు, గల్ఫ్ వెళ్ళినంటే చిన్నచూపు. ఎందుకంటే చిన్నచూపు అంటే పేదలు వెళ్తారు గల్ఫ్కు. ఈ గల్ఫ్ కార్మికుల వివక్ష జరుగుతుంది. కార్మికులే ఇంకా గల్ఫ్ ఉద్యోగాలు లేదా గల్ఫ్ వైట్ కాలర్ జాబ్స్ కాదు, ఓన్లీ కార్మికులు. ఈ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు బేసికల్ గా. కార్మికులకి సరైనటువంటి క్వారంటైన్. కానీ దేవేందర్ రెడ్డి గారు, ఇప్పుడు బసంత్ రెడ్డి గారు అన్నట్లుగా పాకిస్తాన్ దేశం మీద తీసుకుంటున్న ఇనిషియేషన్ భారత కార్మికుల మీద లేదు అనేది వాస్తవమా? అంటే ఐ రియలీ కాన్ డిఫర్ విత్ హిమ్ కానీ, బట్ ఓకే, అంటే ఆ ఏదో ఒక చోట జరిగి ఉంటుంది. బట్ అట్లా ఏముండదు. హ్యూమన్ రైట్స్ పరంగా కానీ అక్కడ ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ కానీ చూసే విధానం కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఎక్కడో చోట వివక్ష జరిగి ఉండొచ్చు బహుశా. అంటే క్యాంపులో ఆ కంపెనీలో ఏదైనా జరిగి ఉంటే జరిగి ఉంటుంది. అదే కంపెనీలో వారం ముందు తీసుకెళ్లారు పాకిస్తాన్ వాళ్ళు, మనలో తీసుకెళ్లలేదు. అదే రూమ్ నుంచి కొంతమంది డ్యూటీ చేపిస్తారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇప్పుడు కొన్ని ఎంబసీలు అక్కడ పిలిపిలి లాంటి ఎంబసీలు ఉన్నాయి. ఒక్క ఫోన్ చేయగా ఇమీడియట్ స్పందిస్తారు. మన ఎంబసీలు స్పందించారు. అట్లా మన ఎంబసీలో కూడా పట్టించుకోరు. అంటే శ్రీనివాస్ గుప్తా గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గుప్తా గారు చెప్పండి మేడం. వింటున్నారు కదా, మీరు ఎక్కడ పని చేస్తున్నారు? మీరు ఇక్కడ తెలంగాణ నుంచే వెళ్ళారా? ఏ ప్రాంతం నుంచి వెళ్ళారు? అక్కడ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి స్పష్టంగా చెప్పండి. మేడం నాది నిజామాబాద్ జిల్లా మేడం, సిరికొండ మండలం ఉన్నది. నాకు బసంత్ రెడ్డి అన్న, దేవేంద్ర అన్న మాకు చాలా రోజుల నుంచి పరిచయం. నాకు
అయితే మేడం మా కర్మ ఏంటంటే బేరన్ల గల్ఫ్ కార్మికుల పరిస్థితి ఏంటంటే ఇక్కడ మేము ఇప్పుడు భగవంతుని కోరుకునేది ఏంటంటే కరోనా సమయంలో ఎవరు చనిపోకుంటుంటే బాగుంటుంది. మ్మ్. ఎందుకంటే చనిపోతే ఇక్కడ పట్టించుకునే నాదుడు ఉన్నాడు, ఇండియాలో పట్టించుకునే నాదుడు ఉన్నాడు. మళ్ళీ దేవేందర్ రెడ్డికో బసంత్ రెడ్డికో మంద భీమిరెడ్డి గారికో ఫోన్ చేస్తే వీళ్ళే అంబులెన్స్ ఏర్పాటు చేసి ఇంటికి పంపించే సందర్భాలు ఉన్నాయి. మ్మ్. కాకపోతే గవర్నమెంట్ పరంగా మాకు ఎలాంటి లేవు. మా విలేజ్ అతనే మా ఒక పిల్లాడు చనిపోతే నేను బసంత్ రెడ్డి అన్నకు ఫోన్ చేసి దేవేంద్ర అన్నకు ఫోన్ చేస్తే దేవేంద్ర అన్న ఇమీడియట్లీ 24 hours అక్కడ వెయిట్ చేసి ఎంబీసీ దగ్గర వెయిట్ చేసి అంబులెన్స్ వెయిట్ చేసి పంపించారు. అక్కడ బేరన్లో ఉన్న సమస్య ఏంటి? మన వాళ్ళకు ఎంతమంది కరోనా వచ్చింది, వాళ్ళ సమస్య ఏంటిది? మన వాళ్ళ సమస్య ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు మనకు ఎంతమంది వచ్చిందనేది ఇట్లా అఫీషియల్గా ఒక దేశం పరంగా డిక్లేర్ చేయరు కదా, ఇక్కడ చేయరు కదా. ఓకే. మొన్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారని చెప్పి తెలిసింది, వాళ్ళు కరోనాతో చనిపోయారని తెలిసింది. మరి వాస్తవం అది వాస్తవం అంటే ఇప్పుడు ఇక్కడ ఉండి మేము అది వాస్తవమా కాదా అని మేము చెప్పలేని పరిస్థితి అది. కాకపోతే ఒకటి ఒక ప్రముఖ ఛానల్ ఒకటి ఆంధ్రప్రదేశ్ గురించి ఒక న్యూస్ వచ్చింది, అది మాత్రం అబద్ధము. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్లు మేము అది ఎంతవరకు నిజం అబద్ధం మేము చెప్పలేని పరిస్థితి ఇక్కడ ఉండి. కాబట్టి కరోనా వల్ల మాత్రం సఫర్ అవుతున్న మాత్రం చాలా మందికి చాలా కష్టాలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కరికి ఏం ఎవరికి కదిలించిన కన్నీటి కడలే ఉన్నది ఇక్కడ. కనీసం తినడానికి ఆహారం అన్న దొరుకుతుందా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? లేదు మేడం, కష్టం ఉంది. చాలా మంది ఇక్కడ సోషల్ సర్వీస్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కొన్ని సోషల్ వెల్ఫేర్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు బయటకు వచ్చి ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నాయి. కనీసం అక్కడ అలాంటి పనులన్నా జరుగుతున్నాయా? గవర్నమెంట్ తరఫున కానివ్వండి, బయట స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి. గుప్తా గారు వినబడుతుందా? రైట్, ఓకే. రామచంద్రారెడ్డి గారు మన వాళ్ళే చేస్తున్నారు అక్కడ. మన వాళ్ళు చేస్తారు, మన తెలుగు వాళ్ళు చేస్తారు, వాళ్ళు తోచి సాయం చేస్తారు, ఫుడ్ ఇస్తారు, అకమండేషన్ ఇస్తారు, వారి తోచి సాయం చేస్తారు, చాలా మటుకు చేస్తారు. కానీ ఇప్పుడు ఏ గడపను కదిలించినా కన్నీరే గల్ఫ్ కోసం. అంటే ఇప్పటికీ తరాల నుంచి పోయినా కానీ 3 తరాలు పోయినా కానీ ఏం సంపాదించినట్టు ఏం సంపాదించలేదు. మళ్ళీ అవే పాత గోడలు, అవే అప్పులు. ఇప్పటికీ ఇక్కడ 30 ఏళ్ళు తాత కొడుకు మన్మడు 3 తరాలు పోయినా కానీ ఏం సంపాదించారు? ఇప్పుడు సొంత ఇల్లు కూడా ఇంకా అదే తీసుకుపోయిన అప్పే తీరదు. ఇప్పటికీ పరంపర కొనసాగుతుంది. ఫస్ట్ గల్ఫ్ వలస లాగాలంటే ఉపాధి కావాలి. ఉపాధి చూపిస్తే ఇక్కడనే పంచుకుని పోతారు. ఇప్పుడు అంత ఆదేశం పోయింది కదా, పోయితే 15,000 కంటే ఎక్కువ జీతం మనైనా సరే చేసుకుంటే. అంటే ఒక అవేర్నెస్ చేసి ఇప్పుడు సింగరేణి కానివ్వండి, రోడ్లు భవనాలు కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ బేస్ కింద వారు వచ్చిన వారి గల్ఫ్ నేషనల్కి ఏదో స్కిల్ ఉంటుంది. వారి స్కిల్ అయిపోయిన బట్టి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తే, దశ వరకు ఇప్పిస్తే ఇక్కడనే పని ఉంటుంది. మన దేశంలో మన రాష్ట్రంలో పని ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, మీరు హైదరాబాద్ నగరంలో ఏ బిల్డింగ్ వెళ్ళినా కానీ మై బీహార్ కావు, మై ఒరిస్సా కావు, మై భారతదేశం అంటారు. కొన్సా ట్రేడ్ మెన్ కంటే మై ట్రేడ్ మెన్, మై హెల్పర్ నై అంటే ట్రేడ్ మెన్స్. అది ఇప్పుడు స్కిల్స్ నేర్పించి మన దేశం, మన ఊరు, మన రాష్ట్రంలో పని ఇప్పిస్తే వలసలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ వలసలు తగ్గకుంటే ఇంకా పరంపర వచ్చినాక మళ్ళా ఓడు ఈ పరంపర కొనసాగుతుంది ఇప్పటికి. అవును, వలసలు, ఏజెంట్ల మోసాలు, కష్టాలు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని భయంకరంగా ఒక్క పని చెప్పి 4 పనులు చేపిస్తున్న, కనీసం తిండి పెట్టని ఆకలి చావులు, ఇవన్నీ మనకి గల్ఫ్ పరిస్థితులు, శవాలు రాని పరిస్థితి. అవును, ఇప్పుడు అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కష్టాలన్నీ కనీసం సగమైనా తీరుతాయేమో అనుకున్నాం. మరి 5 ఏళ్ళు 6 ఏళ్ల నుంచి కూడా ఏమైనా తీరలేదా? దానికి సంబంధించి డిబేట్ కొనసాగిద్దామండి. ఈ లోపు చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ ఎ స్మాల్ బ్రేక్. వార్త ఆగదు, నిజం దాగదు. హెచ్ఎం టీవీ. నాన్నగారు ₹1 పోగు చేసి కపుల్ చిట్స్ లో పొదుపు చేశారు. బిజినెస్ ని సముద్రంలా విస్తరించారు. కపుల్ చిట్స్, మీ కలలకు సాకారం.
కరోనా ప్రభావం వల్ల మా ఇంట్లో ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు మేము ఇంట్లోనే ఉండి ఈ లాక్డౌన్ని కొనసాగిస్తున్నాం. ఈ లాక్డౌన్ టైంలో మా జీతాలు మొత్తం ఆగిపోయాయి. నేను ఒక ప్రైవేట్ లిఫ్ట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. 2 months నుంచి జీతాలు రాకపోవడం వల్ల చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వరకు ఎంత ఇబ్బందులు పడినా సరే ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టినంత వరకు కొనసాగిస్తూనే ఉంటాం. ఒకవేళ ఎంత ఇబ్బందులు పడినా కూలి పనికి వెళ్ళినా వ్యవసాయ పనికి వెళ్ళైనా సరే కుటుంబాన్ని పోషించుకుంటాం. పెళ్లి ఘనంగా చేయడమే కాదు, మెడ నిండా నగలు సారీ కూడా ఇచ్చి గొప్పగా పంపుతున్నారు. అప్పుడే ఏం చేసావు, ఇప్పుడు చూడు. కపిల్ చిట్సా? అవును బాబు, ఈ ఇల్లు, ఈ కారు, ఈ పెళ్లి, ఇలా ప్రతి విజయంలోనూ నా వెనక ఉన్న ప్రియమిత్రుణ్ణి ఇక నీతో పంపిస్తున్నాను. కొన్ని బంధాలు కొనసాగుతూనే ఉంటాయి. కపిల్ చిట్స్, మీ కలలకు సాకారం. రైట్, రామచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళదాం. రామచంద్రారెడ్డి గారు, చెప్పండి మేడం. రైట్, మీరు ఒక బిజినెస్ మ్యాన్గా ఉండి అక్కడ చూస్తూ ఉంటుంటారు సమస్యలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా కార్మికులు ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇండియాలో ఉన్న పరిస్థితులకి అక్కడ గల్ఫ్ దేశాల్లో ఉన్న సమస్యలకి ఏమైనా తేడా కనబడుతుందా మీకు? ఇక్కడ ప్రభుత్వాలు ఎలాంటి చొరవ తీసుకుంటున్నాయి, అక్కడ ప్రభుత్వాలు ఎలాంటి చొరవ తీసుకుంటున్నాయి? ఇక్కడ ప్రభుత్వాలు బాగానే అంటే చొరవ తీసుకుంటున్నాయి. బట్ ఇక్కడ వచ్చేసి కేసెస్ ఎవ్రీడే 400 to 500 కేసెస్ గవర్నమెంటే డిక్లేర్ చేస్తుంది, 500 పాజిటివ్ కేసెస్ అని. సో మోస్ట్లీ ఎఫెక్టెడ్ ఇండియన్ పీపులే, మన ఇండియన్ వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే. సో దాన్ని బట్టి ఇప్పుడు మన ఇండియన్ కౌన్సిలేట్ వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ఫుడ్ ఫెసిలిటీస్ కానీ క్వారంటైన్ ఫెసిలిటీస్ కానీ చేస్తున్నారు. కానీ ఆ చేసే ఇంకా సరిపోవట్లేదు. ఇప్పుడు చాలా మందికి టెన్షన్ వచ్చేసి ఈ వెదర్ ని బట్టి, కోల్డ్ కాఫ్ దాన్ని బట్టి కూడా ప్యానిక్ అయిపోయి కూడా హాస్పిటల్కి వెళ్ళినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. వెళ్ళండి, మీరు మంచినీళ్ళు తాగండి, వేడి నీళ్ళు తాగండి, హాట్ వాటర్ తాగండి, అది చెప్పేసి అది ఏమైతుంది, ఒకవేళ అది ముదిరి సీరియస్ వచ్చేసరికి హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామన్నా కానీ అడ్మిట్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అంటే కేసెస్ పెరిగిపోతున్నాయి, ఫెసిలిటీస్ ఏమో తక్కువ ఉన్నాయి. బెడ్స్ కూడా గవర్నమెంట్ ఇక్కడ మాక్సిమం వీలైనంత మటుకు చాలా అంటే బందోబస్తు చేస్తున్నాయి. అయినా అవన్నీ చేసినప్పటికీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇంకొంచెం చొరవ తీసుకొని ఇండియన్ కౌన్సిలేట్ కానీ ఈ క్వారంటైన్స్ కానీ ఐసోలేషన్ కానీ ఫెసిలిటీస్ వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. రైట్ అండి. అంటే భవన కార్మికుల దగ్గర నుంచి అక్కడ ఫార్మింగ్లో అంటే వ్యవసాయానికి సంబంధించి ఇంతకుముందు దేవేందర్ రెడ్డి గారు చెప్పారు, ఖర్జూర పంటల దగ్గర, అదేవిధంగా హౌస్ కీపింగ్స్ దగ్గర భవన కార్మికులు, ఇంకా గొర్రెల కాపరులు, హోటల్స్లో, ఇలాంటి ఇన్ని డిపార్ట్మెంట్స్లో చిన్న జాబులు చేస్తూ బతుకుతున్న వీరందరూ అసలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది అయితే ఈ కరోనా తర్వాత లెక్కలు లేవంటారా? కనీసం దీనికి సంబంధించి ఏమైనా డేటా ఉందా? వీళ్ళందరూ ఎవరి కంపెనీ అలొకేట్ చేసిన అకామిడేషన్ లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మూతపడ్డాయి. కన్స్ట్రక్షన్ కొంచెం లిమిటెడ్ కెపాసిటీలోనే నడుస్తున్నాయి. సో మాక్సిమం వచ్చే మాల్స్ అన్ని మొన్నటి వరకు అయితే అన్ని క్లోజ్ గానే ఉండే, రీసెంట్లీ వాళ్ళు ఓపెన్ చేశారు. అంటే వర్కింగ్ ఇది మాత్రం టైమింగ్స్ కానీ రెస్ట్రిక్షన్ కానీ చాలా ఉన్నాయి. సో పనులు మాత్రం మాక్సిమం 90% వర్క్స్ లేవు. సో ఆల్ వర్కర్స్ లేబర్స్ అందరూ రూమ్ లోనే ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన రూమ్స్ లోనే. బట్ వాళ్ళు కూడా ఒకటే రూమ్ లో చిన్న గదిలో ఉండి వాళ్ళకి కూడా 5 star ఫెసిలిటీస్ అయితే కంపెనీలు కూడా ప్రొవైడ్ చేయలేవు. ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఉండాలి అంటే కూడా వాళ్ళకి కూడా ఇరిటేషన్ వచ్చేస్తుంది రూమ్ లో ఉండి. వాళ్ళు అనుకుంటారు ఎంత తొందరగా మమ్మల్ని అట్లీస్ట్ మా దేశానికి మా ఇంటికి పంపించేస్తే వెళ్ళిపోవడానికి రెడీ ఉన్నారు. సో గవర్నమెంట్ అలాంటి చర్య తీసుకొని ఏదో కంపెనీ పరంగా కూడా మేము కూడా ఏమనుకుంటున్నాం, ఓకే వాళ్ళని లాంగ్ లీవ్ లో 4 months 5 months 6 months
మేము పంపించేసి సిచ్యువేషన్ అన్ని బాగున్నాయి అనుకొని మళ్ళీ టికెట్ మేమే యాజమాన్యమే టికెట్ ప్రొవైడ్ చేసి మేము తెప్పించుకుంటాం మళ్ళీ. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళని కాపాడటానికి మన ప్రభుత్వం ముందుకు రావాలా, శాయశక్తుల కంపెనీ యాజమాన్యాలు కూడా వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేసేసి వాళ్ళని ఇంటికి పంపించాలని మేము కూడా అనుకుంటున్నాము. కనీసం ఇక్కడ నుంచి మన గవర్నమెంట్ అక్కడున్న గవర్నమెంట్ తో మాట్లాడి ఆయా కంపెనీస్ కి కనీసం ఆదేశాలు జారీ చేస్తారన్న ఇది ఉంటుంది. శ్రీనివాస్ గుప్తా గారు, మగవాళ్ళు అంటే మేల్ వెళ్ళి అక్కడ పనిచేయడం సంపాదించడం కోసం వెళ్ళడం ఒక ఎత్తు అయితే, మహిళలు కుటుంబాన్ని బిడ్డల్ని అందరినీ వదిలిపెట్టి ఆడకూతురులు ఎంతో మంది గల్ఫ్ దేశాల్లో పనులు చేస్తున్నారు. పని వాళ్ళలాగా ఇళ్లలో ఉండి పనిచేస్తున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళు ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? మేడం వాళ్ళ పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు మేడం, ఎందుకంటే ఇక్కడ హౌస్ మేడ్ వాళ్ళని ఇక్కడ హౌస్ మేడ్ అంటారు, ఇంట్లో పనిచేసే వాళ్ళని. ఎక్కడైనా ఇక్కడ చాలా మట్టుగా ఇక్కడైతే మా తెలంగాణ నుంచి అయితే లేరు, కాకపోతే మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళకు ఎలా అంటే ఇంట్లో వాళ్ళకు పని చేసుకోవడానికి రానివ్వట్లేదు. వాళ్ళు 4-5 ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఇళ్ళకి రానివ్వట్లేదు. వాళ్ళు ఇప్పుడు రూమ్ రెంట్ కట్టడానికి, ఫుడ్కు తినడానికి తిండి లేదు. చాలా మంది చాలా పరిస్థితి, వాళ్ళ పరిస్థితి చాలా దయానీయంగా ఉంది మేడం వాళ్ళది. అయితే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు చాలా మన స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకు ఆల్రెడీ ఫుడ్ సప్లై, రేషన్ అవన్నీ ఇస్తున్నారు. కాకపోతే ఎంత ఇచ్చినా కానీ అవి అరకొరగా సరిపోని వస్తువులే. కాకపోతే మన గవర్నమెంట్ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకొని ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఓకే అండి. దేవేంద్ర రెడ్డి గారు, తెలంగాణ వస్తే ఖచ్చితంగా ఈ వలస కార్మికుల జీవితాల్లో మార్పు వస్తుంది. వలస కార్మికులు అనడానికి నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా జిల్లా నుంచి జిల్లా దాటిన వాళ్ళు వలస కార్మికులే. వాళ్లే ఈ రోజు ఒక్కసారిగా విజృంభించి కాలినడకన హైవేల మీద వాళ్ళ సొంత ఊళ్ళకి చేరుకున్నారు. ఎక్కడా కూడా భయం అనేది పక్కన పెట్టి సామాన్లన్నీ నెత్తిన పెట్టుకొని పిల్లల్ని చంకలో పెట్టుకొని వచ్చిన దృశ్యాలు. బట్ అంటే నెల రోజుల తర్వాత కాస్త కూస్తో సడలింపిచ్చి, అంటే కరోనా సమయంలో మనం దేన్ని కాదనలేం. ఇక్కడ ప్రాణ భయం కూడా ఉంది కాబట్టి అందరినీ కాపాడాల్సుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి కాస్త కూస్తో ఇప్పుడు సడలింపులు ఇచ్చి ఎవరి ప్రదేశాలకు వాళ్ళు ఇక్కడ మన ప్రభుత్వాలు తీసుకున్నాయి. బట్ గల్ఫ్ కానివ్వండి, ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళకి సంబంధించి ఇప్పటివరకు ఆ టాపిక్కే రాలేదు. బట్ మేడే సందర్భంగా మనం ఆ టాపిక్ తీసాం. ఏమైనా చేంజ్ వస్తుందా? అదే అండి, అయితే మనకు మైగ్రేషన్ అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి ఇంటర్నల్ మైగ్రేషన్ అంటాం, ఒకటి ఎక్స్టర్నల్ మైగ్రేషన్ అంటాం. ఇంటర్నల్ మైగ్రేషన్ అనేది మీరు ఇందాక చెప్పినట్టు ఒక జిల్లా నుంచి ఒక జిల్లా, రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం. ఎక్స్టర్నల్ మైగ్రేషన్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తుంటుంది. కానీ మేము చాలాసార్లు చూసినామంటే ప్రభుత్వం కూడా, కేటీఆర్ గారు 2-3 సార్లు ఏదో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ అసలు వీళ్ళని ఎవరు పొమ్మన్నారే, వీళ్ళకి ఏం పని ఇక్కడ లేవా పనులు, అంటే అంత దూరం పోయి బతకాలన్నా, 10,000-20,000 కోసం ఆడిగిపోయి నానా యాగిపడి ఇంత ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి చాలా కామెంట్ చేసిర్రు. అయితే బహుశా ఆయన కూడా ఒక ఎన్ఆర్ఐగా సుదూర ప్రాంతం అంటే అమెరికాకు పోయి పనిచేసి ఆయన చెల్లె పోయింది, ఆయన పోయిండు, చూసి వచ్చిర్రు, అంతా చేసిర్రు. ఈవెన్ వాళ్ళ నాన్న అంటే కేసీఆర్ గారు, ఇప్పుడున్న సీఎం గారు, ఈ వర్క్డ్ యాజ్ ఏ గల్ఫ్ ఏజెంట్ అని చరిత్ర మొత్తం చెప్తా, అంటే నేను చెప్పే మాట కాదు. ఇంత చేసినటువంటి వ్యక్తులు ఈరోజు గల్ఫ్ నుంచి మనకి ఇంత రెవెన్యూ వస్తుంది, ఇంతమంది పని చేస్తూ కొన్ని లక్షల మంది తన కుటుంబాలని ఇవాళ బాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, అంటే ఒక దేశం నుంచి ఒక దేశానికి పోయినప్పుడు ఏమైందంటే స్కిల్ అప్గ్రేడ్ అవుతుంది, తర్వాత శాలరీ వైజ్గా 3 times ఎక్కువ వస్తుంది. ఇవాళ ఇక్కడ మీరు ఒకవేళ మీ టెక్నికల్ వాళ్ళు లేకపోతే ఎవరో కెమెరామెన్ ఇక్కడ 15,000-20,000 పని చేస్తే అక్కడ పోతే 60,000-70,000 వస్తుంది. అది కూడా అకామిడేషన్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ. సో ఆయన ఏం చేస్తాడో 10,000 ఖర్చులు పెట్టుకొని మిగతా 40,000 ఇంటికి పంపిస్తాడు. అంటే ఈడ 15,000 మిగిలిచ్చేదానికంటే ఆడపోయి 50,000 మిగిలిచ్చుడు బెటర్ కదా అని ఒక అండర్స్టాండింగ్కి వస్తుంది. ఇంకోటి ఏంది, క్వాలిటేటివ్ వర్క్ నేచర్ పెరుగుతుంది. ఇంకోటి ఒకసారి ఒక పర్సన్ మైగ్రేట్ అయితే తనకి తాను చాలా అప్గ్రేడ్ అవుతాడు. అంటే టైం వాల్యూ తెలుస్తుంది, మనీ వాల్యూ తెలుస్తుంది, పేరెంటింగ్ వాల్యూ తెలుస్తుంది, రిలేషన్ వాల్యూ తెలుస్తుంది. అంటే ఒక సిస్టంలో అంటే గ్లోబలైజేషన్ అవుతాడు. తర్వాత వచ్చిన తర్వాత ఇందాక బసంత్ రెడ్డి అన్నట్టు తనొక్కడు కష్టపడితే తన ఫ్యూచర్ తన బిడ్డలంతా వాళ్ళు చదువుకొని ఇలాంటి పరిస్థితుల్లో లేకుండా ఉంటారు అనే మెయిన్ ఆకాంక్షతో వెళ్తారు. దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. మోర్ ఓవర్ ఏంటంటే దే మస్ట్ నో ఇట్ ఈస్ అ సిటిజన్ రైట్ టు మైగ్రేట్
ఫ్రమ్ వన్ పర్టికులర్ డెస్టినేషన్ అండ్ వన్ పర్టికులర్ కంట్రీ టు అదర్ పర్టికులర్ కంట్రీ. బట్ ఇక్కడ ఓకే అండి, అంటే ఏ సందర్భంలో మరి కేటీఆర్ గారు అన్నారు ఆ విషయం నాకు తెలియదు కాబట్టి, బట్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నిజంగానే మరీ చిన్న చిత్కా జాబుల కోసం ఏజెంట్ల మోసాలకి కక్కుర్తి పడిపోయి అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళండి జస్ట్ మిమ్మల్ని వదిలేస్తామంటే ఆ ధైర్యం ఉంది చూసారా, మేబీ ఆ విషయంలో మాత్రం ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న వాళ్ళని హెచ్చరించాలి, వెళ్లే వాళ్ళని హెచ్చరించాలి డెఫినెట్. అది ఎవరిదండి? ప్రభుత్వ మెకానిజంలో ఉన్నటువంటి ఒక లోపం. ఇవాళ మనకు ఈ ప్రభుత్వ మెకానిజంలో ఒక వింగ్ ఉంది, టామ్కామ్ అంటాం దాన్ని, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ. దట్ కంపెనీ, ద టామ్కామ్ హ్యాస్ టు టేక్ కేర్ హూ ఆర్ మైగ్రేటింగ్ టు పర్టికులర్ డెస్టినేషన్ కంట్రీ. ఇవాళ వాళ్ళు ఇవ్వాలి ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ అంటాం దీన్ని. అంటే ఇప్పుడు నిజామాబాద్ నుంచి బసంత్ రెడ్డి గారు అంటే మీరు చూడండి నిజామాబాద్లో మీరు యూ టేక్ ఎనీ విలేజ్ అండి, ఎనీ విలేజ్. అంటే పంజాబ్లో ఆర్మీ వాళ్ళు ఎట్లా పనిచేస్తారు, పంజాబ్ వాళ్ళు ఆర్మీలో ఇంటికోరు. ఇవాళ నిజామాబాద్ నుంచి మీకు అట్లా ప్రతి గ్రామం నుంచి ఇంటికి ఒకరు ఉంటే మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కరు కాదు, నేను ఇంకా ఇద్దరున్న ఆశ్చర్యపోని అవసరం లేదు. అంటే ఇంత ఎఫెక్టెడ్ ఉన్నటువంటి జిల్లా నుంచి మీరు కనీసం పాలమూరు కూడా ఫేమస్ కదా, పాలమూరు ఇంటర్నల్ మైగ్రేషన్ కి ఫేమస్, ఇక్కడ లోకల్ గా. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పార్షల్ లైక్ నిర్మల్, ఇంకా 2-3 సెగ్మెంట్స్ ఉన్నాయి మీకు. ఇటు కామారెడ్డి అంటే ఉమ్మడి నిజామాబాద్ లో తీసుకుంటే, అంటే ఇంత పెద్ద మైగ్రేషన్ ఉన్నటువంటి జిల్లాల్లో టామ్కామ్ అనేటటువంటి ఒక వ్యవస్థ పనిచేయాలి. దానికి ఆ రైట్స్ ఉన్నాయి, వాళ్ళు ఇవ్వాలి అవగాహన. నువ్వు ఒక లేబర్గా పోవాలంటే ఫస్ట్ ఆ టామ్కామ్ అక్నాలెడ్జ్ చేయాలి. టామ్కామ్ ఏం చేయాలా, మీరు ఏ కంపెనీకి పోతున్నారు, ఎగ్జాక్ట్లీ వీసా ఇది వర్క్ వీసానైనా, డూప్లికేట్ వీసానా, లేకపోతే మీకు విజిట్ వీసా ఇస్తున్నాడా, టికెట్ ఏముంది, టు అండ్ ఫ్రో ఉందా, లేదా సింగిల్ టికెట్ చేసినాడా అనేటటువంటి ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన మెకానిజం. నేను మొదట్లో చెప్పిన, అంటే తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అన్న చోట తెలంగాణ వచ్చినాక వలసలు ఇంకా పెరిగినాయి. అంటే తెలంగాణ ఎందుకు వచ్చింది తెలంగాణ అన్న ఆవేదనతో ఇవాళ శ్రీనివాస్ గుప్తా మాట్లాడండి, మేము ఎంతో పని చేసినాం, ఆశపడినాం, ఇవాళ మాకేం కాలేదని. ఇవాళ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు 2014 మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 22లో బాటంగా రాశాడు అద్భుతంగా. 500 కోట్లతో మేము మేనిఫెస్టో పెడుతున్నాము, 500 కోట్లు తెల్లారి ప్రభుత్వంలోకి రాగానే మీకు మేము సంక్షేమం కోసం పెడుతున్నాము. ఈ గల్ఫ్లో చనిపోయిన ప్రతి కుటుంబం, అంటే ప్రతి కార్మికుడి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి మళ్ళీ అదే అంశాన్ని 2018 ఎలక్షన్లో కూడా పెట్టినారు. ఇదే అంశాన్ని 2008 బహిరంగ సభలో ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ గారు అద్భుతంగా ఆ రోజు డిమాండ్ చేసి రాజశేఖర రెడ్డి గారిని, అంటే మీరు తెలంగాణలో భూములు అమ్ముతున్నారు, ఈ భూములు అమ్మి వచ్చిన డబ్బులన్నీ మా గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి పెట్టాలి ఇమ్మీడియట్గా అని చెప్పి ఆ రోజు డిమాండ్ చేశారు. అంటే ఆ రోజు గల్ఫ్లో పనిచేస్తున్న కార్మికులు, వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసీలు అందరూ చాలా ఆనందపడ్డారు. అరే కేసీఆర్ మా గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇది ఒక అద్భుతం అని. ఆ రోజు 2009, 10, 11 వరకు ఎవరి శక్తి మేరకు వాళ్ళు డొనేట్ చేశారు. అంటే ఉద్యమం నడవాలని చెప్పి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన రోజులు అవి. అంటే ఈ రోజు ఎటుపోయింది అదంతా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు కొన్ని ట్వీట్స్ వస్తున్నప్పుడు ప్రభుత్వం స్పందించడం, ముఖ్యంగా కేటీఆర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ వాళ్ళని ఇక్కడికి రప్పించడం, ఇలాంటివి కూడా తరచూ జరుగుతూనే ఉన్నాయి కదా మేడం. ఒకటి ఇక్కడ మీరు చూడండి, ఇవాళ 16 లక్షల మంది పనిచేస్తున్నారని మనం ఇందాక చెప్పినాం కదా. మీకు ఇవాళ ఒక సెక్షన్ అంటే ఎన్ఆర్ఐ సెల్ అనేది ఒకటి ఉంటుంది ప్రభుత్వానికి. ఆ ఎన్ఆర్ఐ సెల్లో ఒక్క వ్యక్తి, ఒక ఆఫీసర్ పనిచేస్తాడు, సెక్షన్ ఆఫీసర్ చిట్టిబాబు గారు అని. ఈరోజు అంటే 16 లక్షల మంది గల్ఫ్ కార్మికులకు ఒక ఎత్తు, మళ్ళీ ఇంకా 15 లక్షల మంది వివిధ దేశాల్లో ఉంటారు కదా. మరి వాళ్ళ సమస్యలు, ఎవరైనా చనిపోతే వాళ్ళ మోర్టాలిటీ అంటే డెడ్ బాడీస్ రిసీవింగ్, అంబులెన్స్ అరేంజ్మెంట్స్. ఈవేళ శ్రీనివాస్ గుప్తా నాకు ఓ రోజు ఫోన్ చేసి మాకు ఇమ్మీడియట్గా అంబులెన్స్ కావాలంటే చిట్టిబాబు గారు ట్రై చేస్తే రీచ్ అవ్వలేదు అన్నాడు. మళ్ళీ నేను ఇమీడియట్గా లెటర్ రాసి చిట్టిబాబు గారు పంపించిన, ఫలానా టైంలో ఫలానా ఫ్లైట్లో ఫలానా కార్గోకి ఈ డెడ్ బాడీ వస్తుంది, వీళ్ళకి అంబులెన్స్ కావాలండి అని సెక్షన్ ఆఫీసర్ రాస్తే పాపం ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యింది. అంటే ఒక వ్యక్తి అంబులెన్స్ చూస్తాడా, ఇష్యూస్ చూస్తాడా, కోఆర్డినేట్ చేస్తాడా, ఏం చేస్తాడు అంటే ఇక్కడ ఒక మెకానిజం కావాలి అంటున్నాం. ఇలా చదువుకున్న వ్యక్తి గొప్పగా ఎన్ఆర్ఐ ఒక కేటీఆర్ గారు యుఎస్ నుంచి వచ్చిన వ్యక్తి అంటే అద్భుతమైన ఫ్రేమ్ చేయొచ్చు. మీకు ఎందుకు ఏపీలో ఏపీఎన్ఆర్టీ అని ఒకటి పెట్టారు, రియల్ టైం ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి అవగాహన తెలియాలి. ఈ రోజు ఇంత మందిలో 3 లక్షల మంది తిరిగి రిటర్న్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన లీడర్స్ లో గల్ఫ్ కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళందరితో కూడా ఒక పెద్ద కమిటీని ఏర్పాటు చేస్తే, కమిటీ ఏర్పాటు చేయాలి, వాళ్ళందరికీ రిహాబిలిటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు 3 లక్షల మంది తిరిగి వస్తే వాళ్ళని ఎక్కడ మీరు ఇది చేస్తారు? ఇప్పుడు శ్రీనివాస్ గుప్తా లాంటి ఆయన అన్నాడు, నేను టెక్నికల్ గా నేను పర్ఫెక్ట్ ఉన్నాను. ఇవాళ వచ్చి ప్రభుత్వ రంగ సంస్థలన్నా ప్రైవేట్ సెక్షన్లన్నా, ఇప్పుడు ఏపీలో కియా సంస్థలో 90% లోకలైట్స్ జాబ్స్ అని అప్పుడు మనం చూసాం ఆ మధ్య. అట్లా మీరు కూడా ఏ రంగాలలో ఓన్లీ లోకలైట్సే, తెలంగాణ వాళ్ళకే మీరు 90% ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఒక జీవో మీరు ఎందుకు తీసుకురారు? ఓ భరోసా ఎందుకు కల్పించారు? ఏమంటారు మేడం, ఇప్పుడు ఇంత జరుగుతున్నా కానీ, ఇంత సంక్షోభం ఉన్నా, గల్ఫ్లో ఇంత సంక్షోభం ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేమున్నాం,
ఆదుకుంటామని చెప్పేసి ఒక ప్రకటన లేదు, ఆ మాటే ఆ రాలేదు మాట ఇప్పటి లేదు. వరకు కూడా. అంటే పూర్తిగా గాలికి వదిలేసి మాట. కానీ అంటే ఎక్కడ వారు అక్కడే ఉండాలి, ఈ క్వారంటైన్ ఒక్కటే మనకి మందు అనేది ఇంతవరకు మెడిసిన్ లేదు కాబట్టి ఆ చొరవ తీసుకోవడానికి డేర్ చేయలేని పరిస్థితి కూడా ఇప్పుడు. బట్ కానీ ఏం చేస్తే బాగుంటుంది అని కనీసం నెల రోజుల తర్వాత ఇప్పుడైనా ఆలోచించాలి. అంటే ఈ నెల రోజులు ఏం తీసుకోలేదు మొన్న స్టేట్మెంట్ చూసాం. బట్ ఇదంతా పక్కన పెడితే నాకు ఇప్పుడు ఒక డౌట్, ఇంతకు ముందు అడిగాం కదా, కొంచెం ఏజెంట్ల మోసాలతో వెళ్ళి చిక్కుకుపోయి అక్కడ ఎవరికి పోలీసులు కంటపడకుండా ఏదో చిన్న చిత్క జాబులు చేసుకుంటూ కొంతమంది జైళ్లలో మగ్గుతూ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి అసలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏమైనా కరోనా లాంటి జబ్బులు ఏమన్నా వచ్చాయా, కరోనా ఏమన్నా వచ్చిందా అనేది ఎలా తెలుస్తుంది? జైల్లో వేలాది మంది ఉన్నారు. అక్కడ దేశం దాటి సరిహద్దులు దాటి చిక్కి జైలు అనుభవిస్తున్నారు. కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు చెప్పిన పని చేసి వాళ్ళు కిల్బొమ్మగా మారి భాష రాక జైలు నరేందరు. కొంతమందికి శిక్షాకాలం పూర్తయినా కానీ స్వయసం రాని పరిస్థితి, ఇంకా టికెట్ డబ్బులు లేక. అంటే టికెట్ డబ్బులు జమ అంటే రోజు 3 ధరమ్స్ ఇస్తారు. ఆ టికెట్ డబ్బులు జమ అయిన దాకా ఆ 3 ధరమ్స్ ఎప్పుడు జమ కాలేదు, 6 నెలలు పడుతుంది. అంటే ఇదంతా ఒక సమస్య పరిష్కారం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక గల్ఫ్ దేశాలకు స్పెషల్ డెలిగేషన్ పంపించి మీ సమస్యలు ఏమిటి, మీ తక్షణ సమస్యలు ఏంటివి, కరోనా సమస్యలు ఏంటి, ఆ డెలిగేషన్ పంపిస్తే డెలిగేషన్ ఒక సర్వేలకు వేసి ఆ సమస్యలు తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఈ సమస్య పరిష్కారం కూర్చైతే. కానీ ఇంత జరుగుతున్నా కానీ మన ప్రభుత్వాలు ఇప్పటికీ మేము ఆదుకుంటామని చెప్పి భరోసా ఇవ్వలేదు. ఇంత జరుగుతున్నా మేము ఉన్నామని చెప్పి ఒక ప్రకటన చేయలేదు. గల్ఫ్లో మొన్న విపరీతమైన ఆత్మహత్యలు, అంతమంది చనిపోతున్నా కానీ ఏ ఒక్క నాయకుడు కూడా మేము ఉన్నాం, మీరు చనిపోకండి, ఇక్కడ మేము ఆదుకుంటామని చెప్పి ప్రకటన లేదు. గల్ఫ్ కార్మికులను పూర్తిగా గాలికి వదిలేసారు ప్రభుత్వాలు, పట్టించుకునే దాఖలు లేవు. ఎందుకు పట్టించుకుంటారంటే ఫస్ట్ ఎవడు మనం అంటారు, ఉపాధి చూపించాలి. ఇప్పుడు టామ్కామ్ అనే సంస్థ ఉంది, ఆ జిల్లా కలెక్టర్లకు అనుసంధానం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అటు ఎందుకు వస్తారండి, ఒక దళారీ దగ్గరికి పోడుగా కలెక్టర్ ఆఫీసులో, మండల ఆఫీసులో అక్కడ దరఖాస్తు చేసుకుంటాడు. ఒక ఎన్ఆర్ఐ వింగ్ అనేది మన జిల్లా స్థాయిలో ఉంటే ఎఫెక్ట్ ఉన్నాడు. ఇప్పుడు నిజామాబాద్, కరీంనగర్ ఎక్కడ ఎఫెక్ట్ ఆ జిల్లాలకు అనుసంధానం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మా సమస్యకి ఇస్తారని చెప్పుకునే అవకాశం ఉంటుంది. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు, ఎంత జీతానికి వెళ్తున్నారు, వీళ్ళకి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా, ఇక్కడ మనం ఏమైనా రిక్రూట్ చేయగలమా, వీటితో పాటు ఇంత ముందు హౌస్ మేట్స్ విషయం వచ్చిందండి. ఆ పురుషులతో పాటు మహిళలు ఎంత కష్టపడుతున్నారు, దేశంగాని దేశాలు ఇళ్లలో పనిచేయడానికి వెళుతున్నారంటే ఆ మహిళకున్న ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన పనే ఉందండి. ఈ మహిళ అంటే కార్మిక దినోత్సవం రోజు మహిళా కార్మికులు కూడా ఇందులో ఉంటారు. బట్ వీళ్ళ పరిస్థితి ఏంటండి, అక్కడ ఉన్న మహిళలను తీసుకెళ్ళి అక్కడ అజ్మాన్ ఒక ప్రాంతం ఉంది, అజ్మాన్లో ఒక ఆఫీస్ ఇట్లా సరైన ఆఫీస్ ఉంటాయి అని తీసుకెళ్ళి అమ్మేస్తారు మనుషులను. ఇట్లా లైన్ నిలబెట్టి ఎంత అక్కడ దిరామ్స్ 10,000, 15,000, 20,000 అట్లా. మహిళల పరిస్థితి దారుణం అండి. ఇంకా వాళ్ళు చెప్పుకోలేరు. అమ్మేస్తారు, డైరెక్ట్ అమ్మేస్తారు మనుషులను. అమ్మేసిన బయటకు అమ్మేస్తారు. అక్కడ ఏజెంట్ ఉన్నారు, ఆ ఎంప్లాయర్ కి ఇస్తారు. అమ్మేయడం అంటే మీకు ఈ పర్సన్ మీకు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గుడ్ కమ్యూనికేటర్, ఓ 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఈమె అయితే మీకు 10,000 dirhams కి మేము ఇస్తాము అని చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి ఆమెకు వీసా ఇచ్చి టికెట్ ఇచ్చి అదొక ఆర్గనైజేషన్, పని వాళ్ళని సప్లై చేసే ఒక ఆర్గనైజేషన్, అది కూడా లీగల్ గా ఉండదు, అది కూడా ఇన్లీగలే. ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఒకటే నెలలో 50 మైళ్ళు పడబడ్డారు, 50 మంది మైళ్ళు పడబడ్డారు ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టైట్ చేస్తే. అంటే వాళ్ళకు కూడా పర్మిషన్ పంపనీకి అంత ఇన్లీగల్గా వెళ్తారు. మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడున్న కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడారా? అక్కడున్న మహిళలకు సంబంధించిన పిల్లలు, ఈ పిల్లలు ఎంత బాధపడతారు తల్లులు అక్కడ ఉండి కరోనా సమయంలో. చెప్పడం ఉండదు. మీరు గల్ఫ్ బాధితులకు సంబంధించి కథలు, రచనలు, పుస్తకాలు, సినిమాలు ఎన్నో వచ్చినాయి. కాస్త ఆ బాధలు విని 4 కన్నీటి చుక్కలు రాల్చి ఏదో చేయాలి అని ప్రభుత్వాలు అనుకోవడం, ఇలాంటి జరగకూడదని మనలాంటి వాళ్ళం అనుకోవడం తప్పితే ఏం చేయలేమా? ఏ గడపని చూసినా కానీ కన్నీటే, ఏ గడప చూసినా కన్నీటి కోసమే. అంటే చేసేదానికి ఒకటే ఉంటుంది మేడం. ఒకటే ఏంటంటే ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ప్లాన్లో ఉండాలి మెయిన్గా. ఇప్పుడు చెప్పినట్టు గవర్నమెంట్ మెకానిజం అంతా పని చేయాలి పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనకు ఒక సిస్టమ్ తీసుకురావాలి. ఇవాళ ఇమిగ్రేషన్ అవ్వాలి అంటే తెలంగాణ ప్రభుత్వం అప్రూవ్డ్ చేయాలి.
ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా వీసా రాగానే మనం టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళం. అంటే సరే ఒక లేయర్ ఆఫ్ ది ప్యాసింజర్ ఓకే, అంటే ఆయనకి వర్క్ వీసా ఉండి ఓ ప్రొఫెషనల్, ఓ ఇంజనీరో లేకపోతే ఓ డాక్టర్, ఓ టెక్నీషియన్ అంటే దట్ వుడ్ బి ఫైన్. కానీ ఒక నార్మల్ వర్కర్, ఒక వర్కర్ బ్లూ కాలర్ వెళ్ళాలి అంటే ఈ పర్సన్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ కంట్రీకి వెళ్తున్నాడు, ఎవరి ఆధ్వర్యంలో వెళ్తున్నాడు, రేపు వెళ్ళిన తర్వాత ఈయన కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంది, రేపు ఏదైనా అక్కడ డ్యూ టు కార్డియాక్ అరెస్ట్ అంటే చాలా మంది హార్ట్ అటాక్లతో చనిపోతుంది. కొంతమంది అండి ఈ మధ్య కాలంలో 6 months బ్యాక్ కూడా కొన్ని వాళ్ళు సీక్రెట్ గా వీడియోస్ తీసి పంపిస్తారు, వాళ్ళని బంధించారని, ఒక ఎడారిలో పడేశారు, ఇప్పటికే చాలా రోజుల నుంచి వాళ్ళని అదే ఇబ్బందులు పెడుతున్నారు, కొంతమంది కనీసం ఫుడ్ లేదని బక్క చిక్కిపోయి చాలా దారుణమైనటువంటి. కొంతమంది ఉన్నారా లేరా, చనిపోయారా బతుకని కూడా తెలియదు, ఇప్పటికీ మిస్ అయ్యారు ఆ దేశం వెళ్ళి. ఓకే అండి, మనతో మాట్లాడడానికి ఖతర్ నుంచి కాల్ చేశారు చలమయ్య గారు. చలమయ్య గారు మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరు ఖతర్లో నుంచి కాల్ చేస్తున్నారు. అక్కడ ఎలా ఉంది కరోనా సమస్య, ఎలా ఉంది అక్కడ ఉన్న మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఇక్కడ ఖతర్లో వచ్చేసేసి పర్ డేకి వచ్చేసి 800 వరకు కేసులు వస్తున్నాయండి. మాక్సిమమ్ ఈ లేబర్స్ నుంచి ఇక్కడ లాక్డౌన్ అనేది ఇంకా పెట్టలేదు. కాకపోతే గవర్నమెంట్ వరకు గవర్నమెంట్ ఆఫీసెస్ లో మెట్రోస్ కానీ మెట్రో ట్రైన్స్ కానీ వీటి వరకు బంద్ చేశాడు. ప్రైవేట్ కంపెనీస్ అనేది లాక్డౌన్ పెట్టలేదు కాబట్టి అవి రన్ అవుతా ఉన్నాయి. ఇక్కడ మాక్సిమం లేబర్స్ వాళ్ళ వరకే మాక్సిమం కేసెస్ లో కరోనా కేసెస్ లో వస్తున్నాయండి. ఇక్కడ నుంచి ఇండియా పోవాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎంబసీకి రెగ్యులర్ గా కాల్ చేస్తా ఉన్నారు, ఇంటిమేషన్ చేస్తా ఉన్నారు. నేను కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నాను, ఇక్కడ జాబ్ చేస్తున్నాను. నాకేంటంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ తగ్గిపోయింది కాబట్టి టర్మినేషన్ చేశారు, నోటీస్ పీరియడ్ ఇచ్చారు. ఇప్పుడు నాకు పైసలు అనేది చాలా కష్టంగా ఉంది. ఇక్కడ రూమ్ లో స్టే చేయడానికి కూడా, రూమ్ రెంట్ పే చేయడానికి కూడా పైసలు లేని పొజిషన్ లో అనేది ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎంబసీకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఇండియా గవర్నమెంట్ నుంచి ఎలాంటి నోటీస్ రాలేదు, మే 3వ తారీఖు వరకు లాక్డౌన్ లో ఉన్నది, ఆ తర్వాత అనేది ఏమీ చెప్పలేని పొజిషన్ లో ఉన్నారు. వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటున్నారు. సో అంటే జాబ్ పోవడమే కాదు, అంటే ఆ కంపెనీలు ఇచ్చే అకామిడేషన్ కూడా మీరు అక్కడ వదులుకోవాల్సి ఉంటుంది కదా? అవునండి, ఇక్కడ కంపెనీ అనేది అకామిడేషన్ ప్రొవైడ్ చేయట్లేదు, వాళ్ళు శాలరీ ప్యాకేజ్ మాత్రమే ఇస్తారు. ఓకే, సో ఒకవేళ అలాంటి కంపెనీ అకామిడేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళంతా కూడా ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి. రోడ్డు మీదకి వస్తే హోటల్స్ లేవు, కనీసం హోటల్లో ఉండడానికి రోడ్ల మీద ఉండాలి. మరి కనీసం అక్కడ ఎవరైనా ఆహారం సప్లై చేయడం కానీ, నీరు సప్లై చేయడం కానీ, కరోనా మీద అవేర్నెస్ కల్పించడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయా? కరోనా విషయంలో కనీస జాగ్రత్తలు పాటిస్తున్నారా? ముఖ్యంగా మాస్కులు ధరించడం లాంటివి ఏమైనా మన వాళ్ళు? అదనేది ఖతర్ గవర్నమెంట్ రూల్ పెట్టింది, అదనేది జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే మరి సరిగ్గా ఆనం తినలేని పరిస్థితి, ఫుడ్ అనేది సప్లై అనేది ఇక్కడ కరెక్ట్ గా అనేది ఎక్కడా కూడాను జరగట్లేదండి కరెక్ట్ గా అయితే మాత్రం. ఇక్కడ కాకపోతే ఇండియన్ ఎంబసీ నుంచి కూడాను ఎలాంటి హెల్ప్ లేని పొజిషన్ లో ఉన్నదండి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఎలాంటి నోటీసు రాలేదు. ప్రస్తుతానికి వాళ్ళు కూడా నేను రోజు రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తానే ఉన్నాను. మీకు అంటే మేమున్నాము అని ఇప్పటి వరకు ఏ కాల్, ఏ సపోర్ట్, ఏ భరోసా ఎక్కడి నుంచి రాలేదా? లేదండి, ఎలాంటి హెల్ప్ కూడాను లేదు. ఇండియా గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ కూడాను లేదండి. ఇండియన్ గవర్నమెంటే కాదు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా గల్ఫ్ కార్మికుల కోసం అక్కడున్న మన వ్యాపారవేత్తలు, తెలుగు వాళ్ళు కొంతమంది పనిచేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరు సపోర్ట్ అన్న మీకు వచ్చిందా? లేదండి, ఎవ్వరు అసలు దీని గురించి మాట్లాడిన నాదుడే లేరా? పట్టించుకుని నాదు లేడు. లేదండి. మీరేం కోరుకుంటున్నారు చలమయ్య గారు? ఇలాంటి పరిస్థితుల్లో మీరేం కోరుకుంటున్నారు? ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు వేరే కంట్రీస్ చూసినట్టయితే వాళ్ళ ఎంబసీ వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ ఫ్లైట్స్ అలాట్ చేసి ముందు ఎవరి కంట్రీస్ కి వాళ్ళని తీసుకెళ్తున్నాయండి. లేబర్స్ అయినా కానీ, ఎంప్లాయీస్ అయినా కానీ ఎవరి కంట్రీస్ కి వాళ్ళకి లేబర్స్ ని తీసుకెళ్లి వాళ్ళ కంట్రీలో సేవ్ చేస్తారు. వాళ్ళ కంట్రీలో ఇది క్వారంటైన్ లో పెట్టేసేసి వాళ్ళని రిలీజ్ చేస్తున్నారు. అలాంటిది మన దేశానికి చేసేసి నియర్లీ 40 days, నియర్లీ 35 days ఒక ఫ్లైట్, ఎమర్జెన్సీ ఫ్లైట్ ఒక్కటి కూడా లేదు. మన ఇండియాకి అసలు టోటల్ గా ఎయిర్లైన్స్ అనేది బంద్ అయిపోయింది, ఆ స్కోపే లేదు. మరి ఏమన్నా ఇది స్పెషల్ గా దీని మీద మళ్ళీ ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసి ఆలోచిస్తే తప్పితే లేదు. కాకపోతే కరోనా నుంచి బయటపడాలి అంటే ఎవరికి వారు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలి. అలా అని తిండి తిప్పలు లేకుండా ఉండాలని కాదు.
వారికి కావాల్సిన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలది ఉంటుంది. కనీసం అక్కడ ప్రభుత్వం దీని మీద కూడా చొరవ తీసుకోలేదా? ఇక్కడ గవర్నమెంట్ నుంచి కూడా అలాంటిది అయితే ఏమీ లేదండి. ఏం లేదు. అయితే మరి రైట్, ఎలా చూడాలండి ఈ భారతదేశం నుంచి చలమి గారు ఒక నిమిషం లైన్లోనే ఉండండి. భారతదేశం నుంచి కార్మికులను అయితే ముబ్బడిగా తీసుకువెళ్ళడానికి అక్కడ ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయే. ఇక్కడ ఈ రోజు మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ 1200 ఇస్తాము, 500 ఇస్తాము, బియ్యం ఇస్తాము, ఏదో రేషన్ ఇస్తాము, ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకునే పరిస్థితి. కనీసం ఈఎంఐలు కూడా మనకి మాఫీ చేసిన మన ఒక్క దేశం మాత్రమే. ఇంత ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఆ దేశాలు పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంటి? ఒకటి ఉంటుంది మేడం, ఇక్కడ స్ట్రాంగ్ ఇప్పుడు ఇంత పెద్ద దౌత్య సంబంధాలు మెయింటైన్ చేసినటువంటి మోడీ గారు, మీరు అంటే షార్ట్ స్పాన్లో దేశంలో ఏ ప్రధాని తిరిగినన్ని దేశాలు మోడీ గారు తిరిగారు. యాక్చువల్గా మోడీ గారు ఇనిషియేటివ్ తీసుకొని కనుక అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎట్లాగో చేస్తూ ఉన్నారు వాళ్ళ మేరకు. మొన్న కువైట్ కూడా 2-3 ఫ్లైట్స్ మెడిసిన్స్ తర్వాత కొంత సప్లై చేసినారు. అయితే సరే ఇప్పుడు చల్మయ్య చెప్పినట్టు మరి అక్కడ ఎవరు ఎందుకు ముందుకు రాలేదనే దానికి ఇంకా ప్రాపర్గా ఇది తెలియదు. మరి ప్రభుత్వం అయితే అందరికీ ఎంబసీస్కి అక్కడ ఉన్న కాన్సులేట్స్కి వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చింది. మీరు ఇప్పుడు ఎందుకు మలేషియాలో ప్రెజెంట్గా ఇండియన్ కాన్సులేట్ 300 మంది టూరిస్టులకి దే ఆర్ ఫీడింగ్ ఫుడ్ ఎవ్రీడే, వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే మరి అక్కడ మరి కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటో తెలియదు బ్రదర్, ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు. కానీ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మలేషియాలో కూడా నిన్న చాలామంది అక్కడ టీమ్ అని తెలుగు ఎక్స్పర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా అని ఉంటుంది, వాళ్ళు కూడా నిన్న చాలా మందికి మన తెలుగు కార్మికులు అక్కడ పామ్ గార్డెన్స్లో ఈ పామ్ ఆయిల్ తోటల్లో పనిచేసే వాళ్ళకు తర్వాత స్టూడెంట్స్కి కొంతమందికి చాలా మందికి హెల్ప్ చేశారు. అంటే ఇప్పుడు రామచంద్ర రెడ్డి అని కూడా ఆఫ్లైన్లో చాలా చేస్తూ ఉన్నాడు, నాకు తెలియదు. అంటే ఆయన ఓపెన్గా చెప్పలేకపోతుంది, నా సీన్ హిస్ పిక్చర్స్. అంటే కొన్ని ఉన్నాయి, అంటే కొంతమంది ప్రభుత్వం ఇక్కడ చేయలేరు. అందుకని అంటే ప్రభుత్వం మెకానిజం అంతా ఇది ఎట్లుండాలంటే ప్రభుత్వం సీరియస్నెస్ తీసుకొని ప్రభుత్వం ఇక్కడ నుంచి అవసరమైతే మనం ఉల్టా రెమిట్ చేయాలి. ఎస్, ఒక్కొక్క దేశానికి ఒక 4 కోట్ల 5 కోట్ల రిలీఫ్ ఫండ్. ఇప్పుడు రిలీఫ్ ఫండ్ చేయడంలో అయితే ఇంత పెద్ద డిజాస్టర్ 1,70,000 కోట్ల రూపాయలు ఫండ్ పెట్టి ఇవాళ కార్మికులకి ఇక్కడ ఇస్తున్నప్పుడు ఏముందో 10-15 కోట్లు లేదో 20 కోట్లు 100 కోట్ల రూపాయలు గల్ఫ్ దేశాలకి మనం అక్కడ నుంచి పంపించేసి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు మాత్రమే. సరే వైట్ కలర్ పీపుల్ అంటే దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, కానీ మిగతా కార్మికుల సంక్షేమం కోసం చేయాల్సినటువంటి అవసరం మాత్రం చాలా ఉంది. సరే రేపు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నేను మరొకసారి మీ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని కూడా మేము ఏం కోరుతున్నాం అంటే సిన్సియర్గా, సరే ఇది రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం కాదు కనుక మనం ఎక్కువ దీని గురించి డిబేట్ చేయట్లేదు, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రం రిహాబిలిటేషన్, రీసెటిల్మెంట్, రీఇంటిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాదాపు ఇప్పుడు చాలా కొన్ని లక్షల మంది తిరిగి వస్తారు. లక్షలు అంటే ఇప్పుడు మినిమం 3.5-4 లక్షల మంది వాపస్ వచ్చిందనుకోండి. ఈ రోజు వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలో తోయని పరిస్థితి. ఒకవేళ వాళ్ళకు చిట్టీలు కట్టేదో, మిత్తిలు కట్టేదో, అప్పులు కట్టేదో, ఫీజులు కట్టేదో ఇవి పరిస్థితులు ఉన్నాయనుకోండి. వచ్చిన వాళ్ళతో ఒక జిల్లా ఏర్పాటు అవుద్దో లేకపోతే అది ఏర్పాటు అయిపోతుంది. కనుక మనం ఏం కోరుతున్నాం అంటే మీ ఛానల్ ద్వారా సిన్సియర్గా ఇమ్మీడియట్గా రిహాబిలిటేషన్ ఫండ్ ప్రభుత్వం ఒక 100 కోట్లు తక్షణంగా కార్మికుల సహాయార్థం అక్కడ ఉన్నటువంటి ఫ్లైట్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉండి నిజంగా రావాలి అనుకుంటున్నటువంటి వాళ్లకు అవసరమైతే టికెట్స్ లేదా ఎయిర్ ఇండియాతో కోఆర్డినేట్ చేసి ఫ్లైట్స్ వచ్చేటటువంటి వాళ్ళకి ఇందాక బసంత్ బాగా చెప్పినాడు, అంటే కోఆర్డినేషన్ డెలిగేషన్ పంపించి తీసుకొచ్చి ఇప్పుడు అంత మందిని ఇప్పుడు క్వారంటైన్ లో పెట్టుకునే సామర్థ్యం మనకున్న అండ్ కాదు లేదు. కానీ మనం మరి ఈ రోజు మన దేశం అంటే ఏంటి, ఇంకా మనల్ని మనం మన కార్మికుల్నే రక్షించుకోలేకపోతే ఈ రోజు మనం ఇంత పెద్ద మెకానిజము, ఇంత పెద్ద వ్యవస్థ, ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్, ఇవాళ ఇంత 4 ట్రిలియన్ 5 ట్రిలియన్ ఎకానమీ ఇప్పుడు కేసీఆర్ గారు అంటున్నారు కదా మేము మొత్తం మొన్నటి వరకు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళని, లండన్ నుంచి వచ్చిన వాళ్ళు, కెనడా నుంచి వచ్చిన వాళ్ళని ఎలా అయితే మనం క్వారంటైన్ చేసామో సేమ్ అట్లనే క్వారంటైన్ కూడా క్వారంటైన్ కనీసం ఈ రోజు నుంచి అయినా చేయాలి. మీరు కూడా నేను మీ ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాను, మీరు కూడా కొద్దిగా గల్ఫ్ కార్మికుల పక్షాన కనీసం ప్రైమ్ టైంలో ఏదో టైంలో చూపించాలని నేను మీ మేనేజ్మెంట్ని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా కూడా చూపిస్తారు, కానీ మా కార్మికులకు ఏదైనా జరిగితే చూపించారు అనేటటువంటిది అదొక తీరని బాధ ఉన్నది గల్ఫ్ కార్మికులలో. మీరు తక్షణమే ఈ విషయాన్ని కూడా ఉదయం సాయంత్రం రోజు అప్డేట్స్ తీసుకోవాలని చెప్పి నేను ఇప్పుడు గల్ఫ్ కార్మికుల విషయంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు నేను చెప్పారు. వెరీ గుడ్ అండి, అప్రిషియేట్. నేను చెప్పాను అంటే అది హెచ్ఎంటీవీలో రాబట్టి మొన్న కూడా అజ్మన్ ఇష్యూ హెచ్ఎంటీవీలోనే ప్లే అయింది, దాన్ని ఐ థింక్ బసంతి అప్డేట్ చేసినట్టు. కాకపోతే ఇప్పుడు ఈ రోజు మేడే సందర్భంగా మనం దీన్ని ఇంత బలంగా తీసుకువెళ్ళాము. బయట నుంచి ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు, శ్రీనివాస్ గుప్తా గారు అక్కడ నుంచి వారి సమస్యలు లైవ్ లోకి వచ్చి ఈ సమయంలో వాళ్ళంతా అక్కడ ఉన్న ఇబ్బందులు చెప్పారు. మీరు కూడా ఇక్కడ నుంచి వాళ్ళ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. డెఫినెట్గా అంటే మీ కష్టం అయితే వృధా పోదు.
ఇది ప్రభుత్వాల దృష్టికి వెళ్ళాలని కోరుకుందాం. ఈ రోజు మేడే సందర్భంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏమైనా చొరవ తీసుకుంటాయా అనేది ఆశిద్దామండి. తీసుకుంటే అంతకంటే ఒక్కటి మేడం, ఒక్కటి అంటే ఈ సందర్భంగా మేడే సందర్భంగా అంటే ప్రవాసీలు ఎంత ఇంపార్టెంట్ దాని అనే దానికి ఒక పదం చెప్తాం మేడం. అంటే భారత రక్షణకు ఆర్మీ వ్యవస్థ ఎంత క్రమశిక్షణ పనిచేస్తుందో ఇవాళ భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతి ప్రవాసీయుడు ఒక జవాన్ అయి పనిచేస్తాడు. అంటే వాళ్ళు దేశ రక్షణకు పనిచేస్తున్నారు. ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థకు మీకు తెలుసా మేడం, 2018 ఆర్బీఐ డిక్లేర్ చేసిన రెమిటెన్సెస్ ఎంత తెలుసా? $80 బిలియన్. అంటే 6.5 లక్షల కోట్ల రూపాయలు మన దేశానికి ప్రవాసీలు పంపించిన డబ్బు. అంటే మన దేశ బడ్జెట్ 24 లక్షల కోట్లు అయితే దాంట్లో 6.5 లక్షల కోట్ల రూపాయలు ప్రవాసీలు పంపించిన డబ్బులు. అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత డబ్బు ఈ రోజు మన దేశానికి మన ప్రవాసీలు పంపిస్తున్నారు. ఇలాంటి సందర్భాలలో లేదు అంటే గల్ఫ్ మెజారిటీ 72.5% గల్ఫ్ ఉంది. సో ఇట్లా అంటే ఈ టైంలోనే మనం ప్రవాసీలకు భరోసా ఇవ్వకపోతే ఇంకా రేపు ఏం చేస్తాం? అంటే ఈ లెక్కలు, ఈ పరిస్థితులు, ఈ కష్టాలు, ఈ బాధలు ప్రభుత్వాలకు తెలియదేం కాదు. ఎగ్జాక్ట్లీ. కానీ ఎందుకు చొరవ తీసుకోవడం లేదనేది మాత్రం పెద్ద ప్రశ్న. డెఫినెట్ గా నెక్స్ట్ అంటే ప్రతి విషయాన్ని కూడా సీఎం కేసీఆర్ గారు ఆయన హార్టుకు తీసుకొని ప్రతి సమస్య మీద ఫోకస్ ఆయన హార్ట్ తీసుకుంటే నిమిషంలో అయిపోతుందండి పని. నేను అదే అంటున్నా, మీ ఛానల్ ద్వారా కనీసం ఇది జరిగితే మాట్లాడుతున్నారు కాబట్టి నెక్స్ట్ ప్రెస్ మీట్ లో వలస కార్మికులకు సంబంధించిన ప్రస్తావన సీఎం కేసీఆర్ గారు తీసుకొస్తారు రావాలని మీ ఛానల్ ద్వారా నేను కేసీఆర్ గారిని కూడా కోరుతున్నాను. వసంత్ రెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, శ్రీనివాస్ గుప్తా గారు, అలాగే ఫోన్ లైన్ లోకి వచ్చిన చలమయ్య గారు, థ్యాంక్ యూ అండి. మీరు ధైర్యంగా ఉండండి. గల్ఫ్ లో ఉన్న వాళ్ళు మన ప్రభుత్వాలు ఏదో ఒక చొరవ తీసుకుంటాయని ఆశిద్దాం. అలాగే వ్యాపారవేత్తలుగా రామచంద్రారెడ్డి గారు మీలాంటి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ఒక మాట సాయం, ఒక భరోసా, ఒక ఏదో విధంగా మెసేజ్ల ద్వారానో మేము ఉన్నామన్న ఒక ధైర్యాన్ని మీలాంటి వాళ్ళు కూడా ఇస్తారని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ డిబేట్. చూస్తూనే ఉండండి.